పిల్లలే ప్రపంచమా? పిల్లలు లేకపోతే ఆడదాని జీవితానికి విలువ లేదా? సమస్య సృష్టించి ఒక అమ్మాయిని ఎందుకు నిందిస్తారు? పిల్లలు లేకుండా చేయాలని అత్త ఆడబడుచు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. మరి ఏం చేసింది? దాని నుంచి ఎలా బయటపడిందో ఈ కథ తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అయితే దానికన్నా ముందు వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. నా పేరు జ్ఞాని. నార్త్ లో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీ మాది. చిన్నతనంలోనే అమ్మా నాన్న చనిపోయారు. మా పిన్ని నన్ను పెంచింది, చదువు కూడా చెప్పించింది. నేను జాబ్ సంపాదించి హాయిగా జాబ్ చేసుకుంటున్నాను. మా ఆఫీస్ లో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ ఉన్నారు. అప్పుడే ఆఫీస్ కి కొత్తగా వరుణ్ వచ్చాడు. అతనిది గుంటూరు. ఫస్ట్ లో కొంతకాలం మేం ఏం మాట్లాడుకోలేదు. తర్వాత ఆఫీస్ లో ఒక ఈవెంట్ కారణంగా మాట్లాడుకున్నాం. మాట్లాడిన ఫస్ట్ టైం కి అతని మాట తీరు నాకు చాలా నచ్చింది. చాలా డిసిప్లిన్ మనిషి. అలా కొంతకాలం మా పరిచయం తర్వాత ఒక రోజు కాఫీకి వెళ్దామా అని అడిగాడు. నేను సరే అని వెళ్ళాను. వెళ్ళిన 10 minutes కి అతను మీరంటే నాకు చాలా ఇష్టం, మీకు కూడా నేను నచ్చితే మీ పేరెంట్స్ తో వచ్చి మాట్లాడి పెళ్లి చేసుకుంటా అన్నాడు. అప్పటికే తనంటే నాకు ఇష్టం. నేను కూడా సరే అని, పేరెంట్స్ లేరు, పిన్ని అన్ని అయి పెంచింది, తనతో మాట్లాడండి అని చెప్పాను. తను సరే అని ఒక సండే ఈవినింగ్ మా ఇంటికి వచ్చి పిన్నికి విషయం మొత్తం చెప్పి మీరు ఒకసారి మా పేరెంట్స్ తో మాట్లాడితే పెళ్లి చేసుకుంటాం అన్నాడు. పిన్ అయితే సరే ముందు మీరు ఇంట్లో చెప్పి చూడండి, తర్వాత నేను కాల్ చేస్తా అనేసరికి అతను ఓకే అని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత నేను మీ ఇంట్లో మాట్లాడావా అని అడిగితే అమ్మా నాన్న యాక్సెప్ట్ చేయటం లేదు, ఒకసారి పిన్నిని మాట్లాడమను అని అడిగేసరికి పిన్ని అతని దగ్గర నుంచి వాళ్ళ మదర్ నెంబర్ తీసుకుని కాల్ చేస్తే వాళ్ళ అమ్మ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన వాడికి సంబంధం మాట్లాడడానికి నువ్వెవర్తివే అని తిట్టిందంట. ఇంకంతే పిన్ని భయపడిపోయింది. వరుణ్ని పిలిచి నీకు ఎంగేజ్మెంట్ అయిన విషయం కనీసం జ్ఞానికైనా చెప్పావా లేదా అని వరుణ్ని గట్టిగా నిలదీసింది. తనేమో నాకు సరిగ్గా ఊహ కూడా తెలియని ఏజ్ లో చేశారు, కానీ నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, నేను జ్ఞానిని చాలా ఇష్టపడుతున్నాను, బాగా చూసుకుంటా ఆంటీ, మాకు మీరైనా పెళ్లి చేయండి, మేము హ్యాపీగా ఉంటామని పిన్నిని బతిమలాడాడు. ఆ మాటకి పిన్ని వద్దు, తనకి పేరెంట్స్ కూడా లేరు, మంచిగా పెళ్లి చేస్తే సుఖపడుతుంది, తన లైఫ్ నాశనం చెయ్యొద్దని చెప్పిన పిన్ని కాళ్ల మీద పడి మరీ బతిమలాడి ఒప్పించుకున్నాడు. నేను చూసుకుంటా ఆంటీ, పెళ్ళైపోతే అన్ని సర్దుకుంటాయి అని తన అలా అనేసరికి పిన్ని కూడా ఒప్పుకుంది. అదే మేం చేసిన పెద్ద తప్పు. వాళ్ళు ఎవరికి చెప్పకుండా పిన్ని చేతుల మీదుగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. మేమున్న ఊర్లోనే ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఒక 10 days తర్వాత తను వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాడు. వాళ్ళు ఒక 1 week లో అమ్మా నాన్న వచ్చేసారు. ఇంకా నాకు అక్కడ నుంచి నరకం అంటే ఏంటో స్టార్ట్ అయ్యింది. మా అత్తమ్మ అయితే నాకెక్కడ అనుమానం కూడా రాకుండా నాతో చాలా మంచిగా ఉన్నట్టు ప్రవర్తించేది. మా వారి ముందు నన్ను బాగా చూసుకున్నట్టు నటించేసేది. నేను మొదట ఇదంతా నిజం అనుకున్నా. నా లైఫ్ సెట్ అయిపోయింది, అమ్మ లేకపోయినా అత్త రూపంలో అమ్మ ప్రేమ దొరికిందని చాలా ఆనందపడ్డా. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. నాకు ఒక ఆడపడుచుంది. వీళ్ళు వచ్చిన కొంతకాలానికే తను వచ్చింది. తను చాలా ప్రేమ ఉన్నట్టుగా నటించి ప్రవర్తించేది. ఒక రోజు అర్ధరాత్రి టైం 2 అవుతుంది. బాగా దాహం వేసి మంచినీళ్ల కోసమని నిద్రలేచాను. పక్క గదిలోంచి ఏదో చప్పుడు వినిపిస్తున్నట్టు అనిపించింది. నిదానంగా నడిచి వెళ్లి చూసేసరికి మా ఆడపడుచు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇంకెన్నాళ్ళమ్మా, దీన్ని త్వరగా వదిలించుకుందాము అని అంటుంది. దానికి మా అత్తేమో ఎవరికి అనుమానం రాకూడదంటే కొంత టైం పడుతుందని చెప్తుంది. మా ఆడపడిచేమో మళ్ళీ వాడికి మందు కలుపుతున్నావా అంతననేసరికి నాకు సరిగ్గా అర్థం కాలేదు, కానీ భయం మాత్రం మొదలైంది. ఆ మరుసటి రోజు నుంచి వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పు మొదలైంది. ఇక్కడ వాళ్ళ అసలు బాధ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు విని చేసుకొని ఉంటే కట్నం అనేది వచ్చేది. ఇక్కడ నా దగ్గర అయితే ఏం లేదు కదా. ఇంకా సూటిపోటి మాటలు, దెప్పి పొడవటం, అంతటితో ఆగకుండా మా అత్త అయితే నా పైన ఒక్కొక్కసారి చేయి కూడా చేసుకునేది. అలా కొంతకాలానికి దీనికి ఇంకా ప్రెగ్నెన్సీ కూడా రావటం లేదు, ఏదో లోపం ఉంది, ఇంకా ఏం లాభం, దీన్ని వదిలేయరా అని, నేను చూసిన పిల్లని చేసుకొని ఉంటే నీ బ్రతుకు ఇలా అవ్వదు కదా అని అంటూనే ఉండేది. ఇంకా ఆమె బాధ భరించలేక మేము హాస్పిటల్ కి కూడా వెళ్ళాం ఇద్దరం కలిసి. డాక్టర్ నాకు ఏం ప్రాబ్లం లేదు, ఆయన్ని మాత్రం కొంతకాలం టాబ్లెట్స్ వాడమన్నారు. ఇంటికి వచ్చి ఆయన అదే విషయాన్ని చెప్తే నీకేం ప్రాబ్లం లేదురా, నువ్వు మెడిసిన్ వాడితే ఊరుకోను అని బెదిరించింది. ఆయన కూడా ఏమనలేక ఇంక ఊరుకున్నారు. ఇంకా నన్ను టార్చర్ చేయడం
ఎక్కువైంది. ఎంతలా అంటే నా ఇంట్లోనే నాకు అన్నం పెట్టకుండా వేధించేవాళ్ళు. నేను తినే అన్నం తీసుకెళ్లి కుక్కకు పెట్టడం ఇలా చేసేవాళ్ళు. నేను మా వారికి చెప్తే ఇంట్లో పెద్ద గొడవైపోయేది. ఆ రోజు ఆయన ముందే కూర్చొని ఇంకా పెద్దగా 4 రోజులు ఉండిపోదామని వస్తే నిందలు వేస్తున్నారా నాయనా అని ఇంకా ఏడవటం మొదలు పెట్టేది. ఇంకా నన్ను ఒక రోజు బాగా కొట్టింది. ఆమెతో పాటు ఈసారి మా ఆడబడుచు కూడా జుట్టు పట్టుకుని లాగి కొట్టి నా కడుపులో కాల్తో తన్నారు ఇద్దరు. ఇంకా భరించడం నా వల్ల కాలేదు. ఇంకా ఆ రోజు రాత్రి అయిపోయిన సమయం నేను ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేశాను. అప్పుడే పిన్నికి కూడా చెప్పాను. తను వచ్చింది. పోలీస్ వాళ్ళు ఇద్దరిని ఉతికేశారు. అప్పుడు వాళ్ళిద్దరూ నిజాలు చెప్పడం స్టార్ట్ చేశారు. నాకు ప్రెగ్నెన్సీ రాకుండా కొడుక్కి మందు పెట్టారంట. నన్ను పిల్లలు లేరు అనే సాకుతో ఆయన్ని తీసుకెళ్లి వాళ్ళనుకున్న సంబంధం చేస్తే డబ్బులు వస్తాయని ఇక్కడ నాకు టార్చర్ మొదలు పెట్టారు. ఇదంతా మా ఆయన ముందే చెప్పారు. అయినా ఆయన మాత్రం ఎందుకో వాళ్ళ వైపే మాట్లాడారు. ఆయన ప్రవర్తనకి నాకెందుకో మనసు ఇరిగిపోయింది. ఇంకా చాలు అనిపించింది. పట్టుకోవాలంటే కష్టపడాలి కానీ వదులుకోవాలంటే ఎంతసేపు అని అందరి ముందు చాలా కోపంగా బాధగా గట్టిగా చెప్పా. నా వెంట పడ్డది నీ కొడుకే. మా పిన్ని కాళ్ళు పట్టుకుంది నీ కొడుకే. నువ్వు కాదు నేను మిమ్మల్ని వద్దనుకుంటున్నా. నేను మీకు కాదు నాకు నేను స్వేచ్ఛ ఇచ్చుకున్నా. ఇంకా ఈ రిలేషన్ వద్దు అని డైవర్స్ ఇచ్చేసా. ఇప్పుడైతే నేను మళ్ళీ జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నా. ఒక్క విషయం చెప్తున్నాను. ఆడపిల్లలైనా అబ్బాయిలైనా మీ పేరెంట్స్ కి ఇష్టం లేకుండా పెళ్లిళ్ళు చేసుకోకండి. తర్వాత సర్దుకుంటాయిలే అని. అవి సర్దుకోవు సరికదా కార్చి ఇచ్చాయి మిమ్మల్ని మింగేస్తాయి. ఇది నా కథ. జ్ఞాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ జ్ఞాని గారు, మీ కథని మాతో పాటు షేర్ చేసుకున్నందుకు. వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ విన్నారు కదా తన కథ. మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. అలానే మీ లైఫ్ లో కూడా ట్విస్టులతో కూడిన స్టోరీస్ ఏమైనా ఉంటే తప్పకుండా నాకు ఇన్స్టాకి మెసేజ్ చేయండి. నేను వీడియో చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. యూట్యూబ్ ఒక కొత్త ఆప్షన్ ఇచ్చింది, హైప్ ఇవ్వడం. దాని వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి మనకు కూడా కొత్త కథలు తెలుస్తాయి. సో అందరూ తప్పకుండా హైప్ అయితే ఇవ్వండి. మళ్ళీ కొత్త స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బై బై.